పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా ప్రయాణికులను ఉక్కిరి బిక్కిరి చేసిన ఆర్టీసీ సమ్మె ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. అటు ప్రభుత్వం ఇటు కార్మిక సంఘాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. లక్షలాది మంది సామాన్య ప్రయాణికులకు ఊరటనిస్తూ శనివారం ఉదయం నుంచే బస్సులు డిపోల నుంచి రోడ్లపైకి వస్తున్నాయి. కేవలం డిమాండ్ల సాధన మాత్రమే కాకుండా ఒక కార్మికుడి ప్రాణ త్యాగం మరియు వేలాది మంది ఉద్యోగుల ఆవేదన నేపథ్యంలో జరిగిన ఈ చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు తమ 32 డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 22 అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు మరియు యూనియన్ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై కార్మికులు పట్టుబట్టారు. సమ్మె కారణంగా దాదాపు 90% బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సామాన్య ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఉన్నతాధికారులతో కమిటీని వేసి చర్చలకు ఆహ్వానించింది. సెక్రటరియట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కార్మిక సంఘాల నేతలతో సుమారు 7 గంటల పాటు మారథాన్ చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ మొత్తం 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 11% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న యూనియన్ ఎన్నికలను నిర్వహించేందుకు కూడా అంగీకరించింది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్నందున దానిపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమ్మె కాలంలో నర్సంపేటకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం మరియు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీలతో సంతృప్తి చెందిన జేఏసీ నాయకులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ప్రభుత్వం మరియు కార్మికులు ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రజల ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయం రవాణా రంగంలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.